ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో కూటమి నాయకత్వం ఆటోవాలా కదిలిందని, ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం తరిస్తోందని, వారి సంక్షేమానికి 436 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం మండల కేంద్రంలోని గండిపాలెం సర్కిల్ నుండి ఆటో డ్రైవర్లు ఆటోలతో టీటీడీ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆటోను నడిపి ఆటో వాహనాలకు మద్దతుగా నిలిచారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా నడిపేది సురేష్ డ్రైవర్ సక్రంగా ఉంటే అన్ని సక్రంగా ఉంటాయి. మీకు అంతకుముందు పదేళ్ళలో మీ ఆటోలు ఎందుకు జరిపేదంటే రోడ్లు బాగలేవు. రోడ్లో పడితే సాకబ్జాలు పోతాయి, ఇంకోటి పోతాయి, ఇంకో నట్టులు పోతాయి. 10,000 10,000 కానీ ఇప్పుడు రోడ్లు అలా ఉన్నాయా? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రోడ్లు చెప్పండి, గట్టిగా చెప్తా. అదే దట్ ఈజ్ చంద్రబాబు పరిపాలన, దట్ ఈజ్ సురేష్ ఉదయగిరి గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ, తప్పకుండా విజయరామానికి మాటిస్తున్నా. ఆయన మాకు నాయకుడు, పెద్దలు, నిస్వార్థపరుడు, ఆయన అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు. ఆయన పాటలో నడుస్తున్నాం మా సురేష్ గారు. అంతకన్నా ఇంకా నాయకుడు కావాలి. ఇంకా ఇక్కడ ఎన్నిసార్లు ఎంతమంది గెలిచారో అంతకన్నా ఎక్కువ గెలవాలి ఆ కుర్రోడని తమ్ముడిని ఆశీర్వదిస్తూ, మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ, మీ ఆటో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఎంపీడీ గారు చెప్పారు. మంత్రి గారితో మాట్లాడతాను, మీ ఎమ్మెల్యే గారితో తప్పకుండా చర్చిస్తాను. పెద్దల విజయరామన్న గారు మాట్లాడాలి. తప్పకుండా ఆటో కాలనీని ప్రతి దగ్గర ఏర్పాటు చేసేదానికి ప్రయత్నిస్తానని చెప్పి మనం చేస్తూ